వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనొక టాప్ ప్రైవేట్ యూనివర్సిటీ అమృత యూనివర్సిటీకి సంబంధించిన ఫేజ్ 2 పరీక్షలు కూడా మనకు జరగబోతున్నాయి. మరి దీనికి సంబంధించి ఫేజ్ 1 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఫేజ్ 2కి సంబంధించిన ఫలితాల మనకు ఎగ్జామ్స్ తర్వాత రిజల్ట్స్ కూడా వస్తాయి. రిజల్ట్ వచ్చిన తర్వాత ఫేజ్ 1 ఫేజ్ 2లో ఏదైతే ది బెస్ట్ ఉండిందో దాని ప్రకారం ఇక్కడ కూడా ర్యాంక్స్ తీయడం జరుగుతుంది. మరి ఇక్కడ జేఈ స్కోర్ ద్వారా వాళ్ళు సీట్లను ఫిలప్ చేయడం జరుగుతుంది. మళ్ళీ అమృత ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా వచ్చిన ర్యాంక్ ద్వారా కూడా మీకు సీట్లను ఫిలప్ చేయడం జరుగుతుంది. మరి జేఈ స్కోర్ ద్వారా అమృత యూనివర్సిటీలో జాయిన్ అవ్వడానికి ఎంత వస్తే సేఫ్ స్కోర్ అనేది మనం ఒకసారి యాస్పిరెంట్స్ అడుగుతున్నారు కాబట్టి బ్రాంచ్ వారీగా తెలియజేద్దాం. మనం ప్రధానంగా కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ సైన్స్ అలైడ్ బ్రాంచెస్ గురించి మాట్లాడుకుంటే దాదాపు ఫస్ట్ టాప్ బ్రాంచ్ ఏదైతే ఉందో అమృతలో కోయంబత్తూరుకు సంబంధించి 96 అబోవ్ ఉంటే, అట్లీస్ట్ 95 అబోవ్ ఉంటే మీకు దీంట్లో కూడా మీకు ఆల్రెడీ స్లాబ్స్ ఉంటాయి. ఏదో ఒక స్లాబ్లో మీకు కోయంబత్తూరులో సిఎస్సి లేదా సిఎస్సి అలైడ్ బ్రాంచ్ వచ్చే అవకాశం అయితే ఉంది. 95 కానీ 96 అబోవ్ కానీ ఉంటుంది. బెంగళూరులో రావడానికి 92 నుంచి 95 మధ్యలో లేదా 90 నుంచి 95 మధ్యలో వచ్చినా మీకు బెంగళూరులో సిఎస్సి లేదా సిఎస్సి అలైడ్ బ్రాంచ్లో సీట్ వచ్చే అవకాశం అయితే ఉంది. అమృతపురికి సంబంధించి 85 to 90% వచ్చినా మీకు జేఈ స్కోర్ ద్వారా అమృతపూర్లో సీట్ వచ్చే అవకాశం ఉంది, సిఎస్సి అలైడ్ బ్రాంచెస్. చెన్నైకి సంబంధించి 75 to 85 వచ్చినా మీకు చెన్నైలో సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత అమరావతికి సంబంధించి ఆల్మోస్ట్ 75 నుంచి 80 మధ్యలో వచ్చినా లేదా 70 అబోవ్ ఉన్నా మీకు ఏదో ఒక స్లాబ్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. నాగర్సోల్ కొంచెం వీక్ బ్రాంచ్, దీనిలో మరీ తక్కువగా అంటే అట్లీస్ట్ 70 నుంచి 75 వచ్చినా మీకు నాగర్సోల్ బ్రాంచ్లో మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది. ఇవి అమృత సంబంధించి మనకు జేఈ స్కోర్ ద్వారా ఎంత పర్సెంటేజ్ వాళ్ళకి సీట్లు వస్తాయనే దానిపై ఒక అవగాహన కల్పించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.